ఓకే. నిన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ దేశంలో జెన్జీ విద్యార్థులు, ఉత్సాహవంతులైన యువకులు ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా మనం భావించవచ్చు. ఇది మన భారతదేశ ప్రధాని వారికి కూడా ఒక చెంపపెట్టు అని చెప్పేసి మనం భావించవచ్చు. ఇదే రాజీనామా మన ప్రధానమంత్రి మోడీ గారి ఒంటెద్దు పోకడలను కూడా సూచిస్తుందని చెప్పేసి మనం తెలియజేయవచ్చు. ఈ రాజీనామానే మోడీ అంధభక్తులకు ఒక కనువిప్పు, ఒక చెంపపెట్టు అని చెప్పేసి కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే ఏది చేసినా సరే మోడీ చేసేదంతా కరెక్టే అని చెప్పేసి కొంతమంది గుడ్డిగా నమ్మే ప్రజలు ఉన్నారు, మీడియా ఉన్నది. ఎందుకంటే ఆయన ఏదో దైవాంశ సంభూతుడు, ఆకాశం నుండి వచ్చేసిండు, ఆయన ఏం మాట్లాడినా నీతే మాట్లాడతాడు, నిజాయితీ మాట్లాడతాడు అని చెప్పేసి చెప్తా ఉంటారు. కానీ ఈయన సన్యాసి రూపంలో ఉన్న మన భారతదేశానికి ఒక సన్యాసి ప్రధానమంత్రి అని చెప్పేసి మనం భావించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒంటెద్దు పోకడలు, ఏకపక్ష నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు, రైతు విషయంలో కూడా ఒక నల్ల రైతు చట్టాలు 3 చట్టాలు తీసుకొచ్చేసి పంజాబ్, హర్యానా, ఢిల్లీ రైతులను దాదాపు 6 నెలల నుండి 1 సంవత్సరం పాటు రోడ్డు మీద ఉంచి ఎందరో రైతులు ఆ పోరాటంలో చనిపోయిన తర్వాత, ఉద్యమంలో చనిపోయిన తర్వాత, ఎందరో ఆగమైపోయిన తర్వాత చివరికి నల్ల చట్టాలను ఈయన రద్దు చేసుకున్నాడు. ఈరోజు కూడా కొంతమంది ఈయన అంధభక్తులు, దొంగ భక్తుల చేతిలో విద్యా వ్యవస్థను, ముఖ్యంగా భవిష్యత్తును, ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే విద్యార్థుల పరీక్షలను ఈయన దొంగ భక్తుల చేతిలో పెట్టేసి వాళ్ళు డబ్బులతో పేపర్లను అమ్ముకుంటే ఆ పేపర్ లీక్ అయిన పేపర్ గురించి నీట్ పరీక్ష రద్దు చేయాల్సి వచ్చింది. కొంతమంది మన బండి సంజయ్ లాంటి వాళ్ళు, అరవింద్ లాంటి వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు, చాలా విచిత్రంగా మాట్లాడతారు. అసలు వీళ్ళకు కనీస పరిజ్ఞానం ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్న వాళ్ళలో నీట్ విద్యార్థులు ఎవరైనా ఉన్నారా? అది ఎప్పుడో అయిపోయింది, దానికి రద్దు చేసి మళ్ళీ మేము ఎగ్జామ్ కండక్ట్ చేసినాము. అరే సన్నాసులు, ఆలోచించాల్సింది ఏంటంటే నీట్ పరీక్ష రాసింది 20 లక్షల మంది. అంటే ఒక విద్యార్థికి కుటుంబంలో కనీసం 5గురు ఉందని చెప్పేసి అనుకున్నా సరే 1,20,00,000 మంది దీనికి ప్రత్యక్షంగా బాధపడ్డారు ఈ విషయంలో. ఏది నీట్ పరీక్ష రద్దయినందుకు. దాంట్లో ఆ టెన్షన్ను భరించలేక 20 మంది చచ్చిపోయారు. కానీ మిగతా 20 లక్షల మంది కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఈ టెన్షన్ అంటే మేము రాసిన పరీక్ష ఎట్లా రద్దయిపోయిందని చెప్పేసి అందరూ బాధపడ్డారు. ఈ మాత్రం ఆలోచించే ఇంకిత జ్ఞానం ఈ అరవింద్కు కానీ, బండి సంజయ్ కానీ లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ ఈ పరీక్ష అయిపోయింది, మళ్ళీ మేము కండక్ట్ చేసినామని చెప్పేసి వీళ్ళు అంటారు. అంటే నువ్వు కండక్ట్ చేసినావు సరే, మరి అంటే ఇంత దరిద్రమైన, ఇంత నీచమైన, ఇంత నికృష్టమైన, ఇంత బలహీనమైన వ్యవస్థలోకి ఇంతమంది భవిష్యత్తును ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇది బయటికి వచ్చింది అంటే సర్ఫేస్ థియరీ, ఐస్బర్గ్ సర్ఫేస్ థియరీ అని చెప్పేసి అంటారు చూడు. అంటే ఐస్బర్గ్ నీళ్ళల్లో ఉన్నప్పుడు 9 పాలు నీటిలో మునిగి 1 పాలు మాత్రమే బయటికి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వము, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అకృత్యాలు, అరాచకాలు, ప్రజా వ్యతిరేక విధానాల్లో ఇది ఒక్కటి బయటపడ్డది. మొన్ననే మీరు పాలిస్తున్న మహారాష్ట్రలో టెట్ పేపర్ అనేది లీక్ అయిపోయిన సంగతిని మనం ఈ సందర్భంగా మనం గుర్తించవచ్చు. అయితే మోడీ గారు ముందు ఏకపక్షంగా పరీక్షను రద్దు చేసిరు. దాని తర్వాత ముందు రోజు ఏమన్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. దాని తర్వాత ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించారు, అది కూడా క్యాబినెట్ మీటింగ్ లేకుండా. అంటే అన్ని ఒంటెద్దు పోకడలే, ఏకపక్ష నిర్ణయాలే మోడీ గారు తీసుకుంటున్నారు. ఎవరైనా సరే మోడీని ప్రశ్నిస్తే పాకిస్తాన్ ప్రేరేపితం అంటారు, బంగ్లాదేశ్ నుండి వచ్చిన వాళ్ళు అంటారు, చైనా సపోర్టర్స్ అంటారు. అంటే భారతదేశ బిడ్డలు మీకు అంటే వేరే దేశం నుండి కనెక్షన్ పెట్టుకున్నట్లు అనిపిస్తారా? మీరు చేసే అరాచకాలేమో రాజకీయాలు,
ప్రజలు ఎవరైనా సరే మీరు అట్లెందుకు చేస్తున్నారనే కదా ప్రశ్నిస్తున్నది. ఇప్పుడు నీట్ పరీక్షను ఎందుకు అంత గందరగోళానికి చేసినవనే కదా నిన్ను ప్రశ్నిస్తేనేమో వాళ్ళు అరాచకవాదులు, పేపర్ లీక్ చేసేసి ప్రజల భవిష్యత్తును ఆడుకుంటేనేమో మోడీ ఆడుకుంటేనేమో అది రాచరికము. దీనికి ఆ జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కొంతమంది చాలా స్లాంగ్ మాట్లాడుతూ ఉంటారు. అంటే ఈయన ఒక గొప్ప దేశభక్తుని పట్టుకొని ఇట్లా అంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. మోడీ దేశభక్తుడు కాదు. మోడీ ఈ దేశాన్ని ఏకఛత్రాధిపత్యంతో పాలించాలని చెప్పేసి అనుకుంటున్న చక్రవర్తి అని భావిస్తూ ఉన్నాడని చెప్పేసి ఈ సందర్భంగా మనం భావించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఒకటి వస్తున్నది. రాజు బలవంతుడైనప్పుడట అరాచక శక్తులని ఏకమైపోయి రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటాయి. ఇక్కడ మోడీ చాలా బలవంతుడు అని చెప్పేసి చాణక్యుడు చెప్పిండు అని చెప్పేసి, అంటే చంద్రగుప్తుడి చరిత్ర కాలం నాటి విషయాన్ని చాణక్యుడు చెప్పిండు అని చెప్పేసి ఈరోజు చాణక్యుడు చంద్రగుప్తుడితో పోల్చుకుంటూ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇది 2000 సంవత్సరం నాటి చరిత్ర. అంటే 1వ శతాబ్దం పుట్టినప్పటికన్నా ముందు చరిత్ర. అంటే ఆ రోజు సమాజం ఎట్లుండే, రాజులు ఆకాశం నుండి ఊడిపడ్డట్టు, ప్రజలేమో మట్టి నుండి పుట్టుకొచ్చినట్టు ఆ రోజు కొంతమంది ఈ గ్రంథాల పేరు మీద ఈ సమాజాన్ని మట్టి మనుషులని చెప్పేసి విభజించిన చరిత్రను మళ్ళీ ఈరోజు తీసుకొద్దామని చెప్పేసి మళ్ళీ చాణక్యుడు, చంద్రగుప్తుడు, బలవంతుడు, రాజు, తెలివైనోడు అని చెప్పేసి పాత రాజనీతిని తీసుకొచ్చేసి మళ్ళీ జనాలను మట్టి మనుషులను చేద్దామని చెప్పేసి కొంతమంది ఎవరైతే మాట్లాడుతున్నారు చూడు, వీళ్ళు అతి తెలివి ముచ్చట్లు వీళ్ళే. ఎందుకంటే వీళ్ళ చేతిలో మీడియా ఉన్నది, వీళ్లకు భాషా పరిజ్ఞానం ఎక్కువ ఉందని చెప్పేసి వీళ్ళు భావించుకుంటారు. వీళ్ళే తెలివైన వాళ్ళని చెప్పేసి భావించుకుని ఈరోజు మోడీ భజన చేస్తూ విద్యార్థుల జంజీ జీవితాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మోడీకి ఇప్పటికీ 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు. ఈ దేశము విద్యార్థులది కదా, యువకులది కదా. రేపు దేశాన్ని పాలించాల్సిన వాళ్ళు యువకులు కదా. మరి వీరికి కదా మనం మంచి విద్యా బుద్ధులు, మంచి చదువు, మంచి భవిష్యత్తు చూపించాల్సింది. వాళ్ళ జీవితాల మీద కొట్టుకుంటూ, వాళ్ళ ఆశయాల మీద కొట్టుకుంటూ 15 సంవత్సరాలు ఇప్పటికీ పాలించబోతున్న మోడీ ఏమో దేవుడు అని చెప్పేసి కీర్తించి కొంతమంది ఈ అంధభక్తులు, గుడ్డి భక్తులు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. మీరు దయచేసి నోరు మూసుకొని ఉంటే బాగుంటుందని చెప్పేసి సమాజం భావిస్తూ ఉన్నది. ఎందుకంటే దేశంలో 85% మంది హిందువులుంటే కేవలం 5% హిందువుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నది మోడీ గారు. కానీ మిగతా 80% మంది హిందువుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నది రాహుల్ గాంధీ గారు. అంటే నిజమైన హిందువులను రక్షించే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే రాహుల్ గాంధీ అని చెప్పేసి ఈ దేశం గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ దేశంలో ఏమన్నంటే ముస్లింలను వెక్కిరించడము, ముస్లింలు ఈ దేశ పౌరులు కాదు అన్నట్టు మాట్లాడటము, వాళ్ళను 2వ శ్రేణి పౌరుడుగా కొంతమంది మోడీ అంధభక్తులు పెద్ద పెద్ద టీవీ ఛానళ్లలో డబ్బులతోని కొనుక్కున్న అదానీ, అంబానీ లాంటి వాళ్ళ ఛానళ్లలో మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే 15% ముస్లిం జనాభా అంటే దాదాపు 20 కోట్ల మంది ప్రజలు. వారి భవిష్యత్తు గురించి నువ్వు ఏం సమాధానం చెప్తావు? అంటే ఊకే పదే ఈ దేశాన్ని ముస్లింలు, హిందువులు అని చెప్పేసి విభజించేసి ఎవరి మధ్యలో వైషమ్యాలు సృష్టిస్తామని చెప్పేసి మీరు ఆలోచించండి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో ముస్లింలు ఉంటారు, హిందువులు ఉంటారు. మీరు ఢిల్లీ నుండి మాట్లాడే మాటలు, మీరు బాంబే నుండి మాట్లాడే మాటలు ఇక్కడ మనసుల్లో విషబీజాలు నాటేసి పక్క కుటుంబంలో సోదరులాగా బతికే హిందూ ముస్లింలు కొట్టుకొని ఆగమయ్యే పరిస్థితికి ఈరోజు బీజేపీ కానీ, మోడీ ప్రభుత్వం కానీ, మోడీ అంధభక్తులు కానీ ఈరోజు చేస్తున్నారు. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అంటే నీ మంత్రిమండలిలో ఒక మంత్రి తప్పు చేసి రాజీనామా చేసినంటే ప్రధానమంత్రి కూడా తప్పు చేసినట్లు దీన్ని భావించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నీ మంత్రిమండలి, అవును, కెప్టెన్గా ఒక టీంలో ఒకరు తప్పు ఆట ఆడితే కెప్టెన్కే బాధ్యత వహించాల్సి వస్తుంది. అంటే ఈరోజు మోడీ గారు, ప్రధానమంత్రి గారు రాజీనామా చేసిన దాంతోనే సమానము. ఖచ్చితంగా ఒక్కొక్క విద్యార్థి, ఈరోజు 20 మంది విద్యార్థులు చచ్చిపోతే దాంట్లో మెజారిటీ వాళ్ళు హిందువులే కదా. నువ్వు ఏ హిందూ సామాజిక వర్గం గురించి మోడీ గారు పనిచేస్తున్నారని చెప్పేసి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇదే 80% మంది హిందువుల హక్కుల కోసం, విద్యార్థుల హక్కుల కోసం ఈరోజు రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంగా జంజీ మొన్న పోరాటం చేసి సాధించిన విద్యార్థులకు, ప్రజాస్వామ్యవాదులకు, రాహుల్ గాంధీ గారికి, వారికి ఈరోజు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా హ్యాట్స్ ఆఫ్, ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి రాబో రోజులలో కూడా విద్యార్థులు
యువత, ఈ దేశ భవిష్యత్తు ఏదైతే ఉన్నదో వారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు దేశ పాలన జరగాలి తప్పితే మీ ఇష్టం వచ్చినట్టు మీ సిద్ధాంతాలను ప్రజల మీద రుద్ది వాళ్ళను ఆగం చేయడానికి మీకు ఎట్టి హక్కు లేదని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, నిన్నటి కార్యక్రమాన్ని దేశం మొత్తం కూడా, క్యాండిల్ ర్యాలీని కూడా దేశం మొత్తం కూడా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.